రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. హస్తినా ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాజిట్పూర్ ప్రాంతంలో AQI అత్యధికంగా 427 పాయింట్లు నమోదవగా ఇండియా గేట్ ITO ప్రాంతంలో AQI 370 పాయింట్లకు నమోదైంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ను నిషేధిస్తూ ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీలో నానాటికి గాలిలో వాయు కాలుష్య నాణ్యత పెరిగిపోతుంది. ఈరోజు ఉదయానికి ఢిల్లీలో వాయు కాలుష్యం 370 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై నమోదైంది. ప్రస్తుతం మనం కర్తవ్య పథ్ వద్ద ఉన్నాం. ఒకవైపు ఇండియా గేటు, మరోవైపు రాష్ట్రపతి భవన్ సౌత్ బ్లాక్ వెళ్లే రహదారి వద్ద ఉన్నాం. ప్రస్తుతం మీరు ఇండియా గేట్ వైపు చూడొచ్చు. ఇండియా గేట్ వద్ద కనీసం ఇండియా గేట్ ఎక్కడ కూడా కానరాని పరిస్థితి అయితే నెలకొంది. పూర్తిగా కూడా కాలుష్య దుప్పటితోని ఇండియా గేటు కప్పినట్టుగా కూడా పూర్తిగా విజువల్లో కనిపిస్తుంది. నిత్యం వందలాదిగా పర్యాటకులు ఇండియా గేట్ పరిసర ప్రాంతాలు వస్తుంటారు. ఢిల్లీలో కాలుష్యం నానాటికి పెరిగిపోతున్న పరిస్థితిని కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. దాదాపు ఈరోజు ఉదయానికి ఇండియా గేటు, ITO ఇతర పరిసర ప్రాంతాల్లో దాదాపు 370 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. ఇక మరోవైపు వాజీపూర్లో అత్యంత వరస్ట్ స్థితిలో ఉందని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు అక్కడ 420 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా నేరుగా నమోదైందంటే కూడా గాలిలో కాలుష్య తీవ్రత ఏ స్థాయిలో పెరిగిందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే ఢిల్లీలో BS3, BS4కు సంబంధించిన డీజిల్, పెట్రోల్ వాహనాల రాకపోకలను సైతం కూడా పూర్తిగా కూడా నిషేధిస్తూ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇతర రాష్ట్రాల నుండి ఢిల్లీకి వచ్చే కమర్షియల్ ట్యాక్స్ వాహనాలపై కూడా ఇప్పటికే ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక భవన నిర్మాణాలపై నిషేధం కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. పాఠశాలలో హైబ్రిడ్ పద్ధతిలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. మరోవైపు చూడొచ్చు, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ వైపు కూడా దాదాపు విజువల్లో చూడొచ్చు. మీరంతా కూడా నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ ఏ విధంగా ఉంది చూడొచ్చు. పూర్తిగా కూడా మంచు దుప్పటి లాగా కాలుష్య దుప్పటి కప్పి వేసింది. ఢిల్లీలో ఉదయం దాదాపు సూర్యుడు వచ్చినప్పటికి కూడా కాలుష్య తీవ్రత మాత్రం ఏమాత్రం కూడా తగ్గలేదనడానికి కూడా మీరు చూస్తున్న నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ పరిసర ప్రాంతాలంతా కూడా కాలుష్య దుప్పటిలాగా కప్పబడిపోయింది. నానాటికి ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుంది. ఇప్పటికే ఢిల్లీ స్కూల్స్కు తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. అయితే ఢిల్లీలో సాధారణంగా వింటర్ సీజన్లో స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంటారు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు క్రీడల్ని రద్దు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇక కాలుష్యం పెరగడంతో నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించే క్రీడలను సైతం కూడా నిర్వహించొద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆ మేరకే ఢిల్లీలో ఎక్కడ కూడా స్కూల్స్లలో కావచ్చు, ఇండోర్ కావచ్చు, అవుట్డోర్ కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి క్రీడలు నిర్వహించొద్దని కూడా స్పష్టమైన ఆదేశాలను స్కూల్కి సైతం కూడా జారీ వేసింది. ఇటీవల ఢిల్లీలో దాదాపు 5వ తరగతి వరకు, అంటే 1 నుంచి 5వ తరగతి వరకు కూడా క్లాసులు నిర్వహణ హైబ్రిడ్ మోడ్లో జరగాలి. హైబ్రిడ్ మోడ్లో జరుగుతూనే ప్రస్తుతం బాగుంటుంది. చిన్నారులకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో హైబ్రిడ్ మోడ్లోనే స్కూల్స్ ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దాదాపు వారం నుంచి కూడా ఢిల్లీలో స్కూల్స్ కూడా ఆ విధంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో కాలుష్య తీవ్రత ఏ స్థాయిలో కనపడుతుందో. వైపు కర్తవ్య పథ్, మరోవైపు రాష్ట్రపతి భవన్ సౌత్ బ్లాక్, అదేవిధంగా రైల్ భవన్కు వెళ్ళే అనేక మార్గాలలో కూడా ఎక్కడ చూసినా కానీ రఫీ మార్గ్ లాంటి ప్రాంతాలలో వాటర్ స్ప్రింకిల్స్ని ఏ విధంగా ఢిల్లీ సర్కార్ వినియోగిస్తుందో చూడవచ్చు. పూర్తిగా కూడా వాటర్ ట్యాంకర్లని ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని జల్లుతూ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా ఆ విధంగానే ఢిల్లీలో ఎక్కడ చూసినా కానీ వాటర్ ట్యాంకర్ల ద్వారా ఈ చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం చూడొచ్చు దాదాపు అనేక ప్రాంతాలలో కూడా ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పటికే భవన నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలను సైతం కూడా ఢిల్లీ ప్రభుత్వం నిషేధిస్తూ ఆంక్షలు విధించిన నేపథ్యం తాజాగా హైబ్రిడ్ మోడ్లో స్కూల్స్ కూడా నిర్వహించాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇది ఢిల్లీలోని కాలుష్యంపై తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నిశాంత్ దుబేతో సతీష్, న్యూఢిల్లీ.